వాళ్ళు కృష్ణుణ్ణి కౌగిలించుకుంటున్నారు. కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ ఆయన కాళ్ళు అట్టుకుంటున్నారు, చేతులు అట్టుకుంటున్నారు, వస్తున్నారు, ముట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, తన్నుచు గుద్దుచున్ కృష్ణ కృష్ణ అంటున్నారు. ఏ చెడుగుడు ఆడుతున్నప్పుడు ఆయన తంతున్నారు కాలెత్తి, గుద్దుచున్ ఆయన్ని గుద్దుతున్నారు, తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయు కైవడి కూడి ఆడుచున్ ఆయనతో ఆడుకుంటున్నారు. ఇది వాళ్ళ ఆనందానికి కారణం. వస్తువు ఆనందం అక్కడ. అందుకే దానితో సంబంధం పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు ఆనందం తప్ప ఇంకేముంటుంది? నీకు అంతటా బ్రహ్మాన్నే చూసి సంతోషపడిపోవడం అలవాటైపోతే ఏది చూసినా పరవశమే. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. కాబట్టి వాళ్ళు మురిసిపోతున్నారు, మురిసిపోయి ఆటలాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరి కొండచిలవ నోట్లోంచి బయటికి వచ్చారు. వాళ్ళకి అయ్యో ఇంత కొండచిలవ నోట్లోకి వెళ్ళాం, అది చచ్చిపోయింది, కృష్ణుడు రక్షించాడు, ఇంత పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడరు. మనకెందుకు, లోపల గడితే కృష్ణుడు తీసుకొచ్చాడు, మనం చచ్చిపోయాం బతికామని కూడా వాళ్ళకి తెలియదు. ఇది ఏమీ తెలియని వాడిని పాపము నుండి ఉద్ధరిస్తాడు. వాళ్ళకి అయ్యో ఆకలేస్తోంది, మధ్యాహ్నమైంది, అన్నం తినాలి, గుర్తుండదు. ఎందుకని ఆకలి వెయ్యదా, శరీర ధర్మం ఆకలేస్తుంది. కానీ వాళ్ళకి కృష్ణుడితో ఆడుకోవడంలో ఆనందం. వాళ్ళు అలా కృష్ణుడితో ఆడుకుంటున్నారు అంతే. ఆయనే చెప్తాడు, ఊరే ఆకలిస్తోంది అన్నం తినరా అంటాడు. నిజానికి మనకు ఆయనే కదండి చెప్పేది. బయటవన్నీ చూస్తాం కానీ లోపల అన్నం అయిపోయిందిరా, కొంచెం ఇందులో పదార్థం పడైండ్రా అని ఆకలి రూపంలో మంట రూపంలో చెప్తున్నవాడు ఆయనేగా. అందుకే గోపాల బాలురందరినీ పిలిచాడు. ఎండన్రగ్గితి రకటంబడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేకలు నీరు తాగి ఇరవందం పచ్చె కల్మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. ఓ గోపాల బాలురారా, మీ అందరూ రండి. చూశారా, ఎండన్ రగ్గితిరి, ఎండన పడ్డారా, అకటంబడితిరి, ఆకలిస్తోంది మీకు, మీకు తెలియట్లేదు, రండి మనందరం కలిసి చల్దులు గుడుద్దాం, మీరు తెచ్చుకున్న చల్దులు ఉన్నాయిగా, రండి చల్ది తిందాం అన్నాడు. అందరికీ కృష్ణుడు చెప్పాడు. ఆకలేసి అందరూ కూర్చున్నారు. వాళ్ళకి కావలసిందే అన్నం తినడం కాదు, కృష్ణుణ్ణి చుట్టూ తినాలి. అందుకే జలజాంత స్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలు పల్లవముల్ లతంబులు చిక్కంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించి రతటన్ గోపార్భకులు భూవరా. వాళ్ళు తామర పువ్వు దుద్దు చుట్టూ రేకులు ఎలా ఉంటాయో అలా కృష్ణుడిని మధ్యలో పెట్టుకుని చుట్టూ గోపాల బాలురందరూ కూర్చున్నారు. వాళ్ళు తెచ్చింది చద్దన్నం. చద్దన్నం అంటే నిన్న రాత్రి వండి ఇవాళకి నిలవబెట్టి ఇస్తారు. అది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు. నిలవదోషం ఉన్నది ఇది ఆయన ముట్టుకోడు. అందుకే పండు పెట్టినా కాయెట్టినా బెల్లం ముక్క ఎడతారు. నిలవదోషం లేని ఏకైక పదార్థం సృష్టిలో బెల్లం ముక్క ఒకటి. అందుకే బెల్లం ముక్క పెట్టకుండా నైవేద్యం పెట్టకూడదు. మీరు ఏం పెట్టండి దాని మీద బెల్లం గడ్డ పెట్టి పెట్టాలి. అందుకే ఈశ్వర నివేదన చేసే పదార్థాల్లో పంచదార వేయరు, బెల్లంతో వండుతారు.